ఇంత మంచిగా ఉన్నావు క్యూట్ గా. సో మరి ఎందుకు అలా బూతులు మాట్లాడుతూ? బూతులు అనొద్దు, మంచి కంటెంట్ ఉందా బూతులు ఉందా, ఏ వీడియో గురించి అడుగుతారో నాకు తెలియాలి. కొడకల్లారా అంట ఎట్లా ఏ వేలో దుంకాలో అర్థం కాక ఆ వేలో దుంకాల్సి వచ్చింది. ఏం పేరు అమ్మాయి పేరు? పూజ క్యూటీ. సో ఆ అమ్మాయిని కూడా ట్రోలింగ్ చేయడం. సో ఎందుకు ఆ అమ్మాయిని మళ్ళీ టార్గెట్ చేశారు? అయితే నేనేమని చెప్పిన 5-10 వేలు ఎవరైతే కొట్టిరో వాళ్ళ గురించి మాట్లాడు అని చెప్పిన. ఇప్పుడు వీడియో పెడితేనే వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తేనే ఆ విధంగా ఉన్నట్ట? వీడియో పెడితేనే ఏందక్క వీడియో నువ్వు సరే ఆమె తరపున ఆమె పెట్టలేదు. సో మీ వల్ల ఆ బాబు హెల్త్ బాగైందని చెప్పేసి మీరు ఒక వీడియో చేసి పెట్టచ్చు. అది ఎలా ఫాల్తు ముఖం మీరే అన్నారు. నేనెందుకు పెడతా అక్క? ఇప్పుడు నేను పెట్టి మీరే ఒక్క నిమిషం అక్క. నేను ఏం అవ్వాలనుకున్న ఫ్యూచర్ లో? అసలు మీరు ఫ్యూచర్ లో ఏదైనా అక్క చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని వాడుకోవడం. ఇప్పుడు ఇలా మాట్లాడు, ఈ విధంగా కంటెంట్ వల్ల నేను హైప్ వచ్చినా అని చెప్పేసి అంటే డబల్ మీనింగ్ మాట్లాడను నేను. ఘోరంగా మాట్లాడుతున్నా. నా బొచ్చేం కాదు, డబల్ మీనింగ్ వేరు ఇది వేరు. దేనికి అవుతున్నా? దేనికోసం అంటే అక్క నేను ఇట్లానే మాట్లాడతా. రేపు వచ్చిన హస్బెండేనా, రేపు పుట్టబోయిన కూడా అలానే ఉంటారు కదా. గలీజ్ గా అక్క, ఏం గలీజ్ అక్క? ఇప్పుడు కన్వర్సేషన్ చేస్తున్నాం, అందులో ఏదైనా సరే నాకు వెంబడే వచ్చేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఎవరే నీ మూతి మీద అంటారు, వాళ్ళని కూడా చెప్పుతానంట. అది బ్యాడ్ వాటర్ కదా నాన్న. వాడన్నప్పుడు అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళని ఉద్దేశించి అంటలేను కదా. ఒక వీడియో అన్నమాట, ఒక అబ్బాయి ఇట్లా పైసలు విసిరేసి చేశాడు కదా, అప్పుడు ఒక వీడియో చేశారు. ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వానికి పైసలు ఇవ్వ తెలియదు. 10 రూపాయల కోసం ఒక గంట సేపు పని చేసిన రోజులు ఉన్నాయి. 50-80 కేజీలు బండిల్స్ లేపి పైన వేస్తే నా చేతులు ఇట్లా పగిలిపోయి ఇట్లా అయినాయి. ఈ లంజడకు తెలియక నా రోడ్ల మీద పైసలు విసిరేసేది ఎందుకు? అరే పైస అంటే దేవునితో సమానం. పైస ఉంటే అన్ని వస్తాయి, పైస ఉంటే తిండి వస్తుంది. అమ్మ ఏం చేసేది అప్పుడు? డాడీ రీసెంట్ గా చనిపోయాడు. నాకు 2000 డేట్ ఆఫ్ బర్త్ అయితే మా డాడీ 2001లోనే చనిపోయింది. నేను కూడా బాసాలు తవ్విన హోటల్లో. చేసిన పని ఎందుకు సిగ్గుపడాలి? కష్టపడ్డాలి. అంజతనమా దొంగతనమా? బట్టలు ఉతకానికి కూడా సరుకుకు కూడా పైసలు సరిపోకపోతుండే. మా మమ్మీ అంటుండే ఇవన్నీ ఇట్లా పాడు చేసుకొని వచ్చిన ఉతకానికి కూడా సబ్బు లేదంటుండే. ఆ అన్నం లేక మేము పాసిపోయిన అన్నం తినే రోజులు ఉండే. మా మమ్మీ మమ్మల్ని ఎవరికాడైనా పనికి పెడితే 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నప్పుడు 7 ఏళ్ళు ఉన్నప్పుడు మాకు పాసిపోయిన అన్నం పెడుతుండే జనాలు. వాళ్ళు చికెన్ ఫ్రై అది ఇది తిని మాకేమో గొడ్డుగారం పెడుతుండే. అమ్మ కూలి పని చేస్తుండే. అప్పుడు మాకు ఆయన కూలి పని చేసిన అమ్మ కడుపుని అన్నం పెట్టలేకపోతుండే. ఇట్లనే నన్ను నమ్మి పెట్టిపోతే పాసిపోయిన అన్నం పెడుతుండే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. బేసిక్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏమో రీల్స్ వస్తాయి. ఏంటి మంచి మంచి కంటెంట్, అదే బూత్ వర్డ్స్ అనమాట. అసలు నాకు తెలిసి ఆమె బూత్లో స్కూల్ ఏమైనా పెట్టిందేమో తెలియదు, లేదంటే ఎక్కడ నేర్చుకొని వచ్చి ఇక్కడ ఏమైనా ఇన్స్టాగ్రామ్ స్కూల్ పెట్టిందా, ఇవన్నీ తెలియదు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ రేణు గారు. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? ఫైన్ అక్క, బాగున్నావు. సో ఇంత మంచిగా ఉన్నావు క్యూట్గా. సో మరి ఎందుకు అలా బూతులు మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తున్నావు? బూతులు ఒకటే మాట్లాడుతున్నానా లేకపోతే ఇంకేమన్నా మాట్లాడుతున్నానా? ఫస్ట్ థింక్ అయితే బూతులు అనొద్దు, మంచి కంటెంట్ ఉందా బూతులు ఉందా, ఏ వీడియో గురించి అడుగుతారో నాకు తెలియాలి. ఏ వీడియో గురించి కాదు, ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆయిల్ లంజ కొడకల్లారా అంట. ఆయిల్ అంజడుకులారా అన్నది నేను ఫస్ట్ ఎప్పుడో ఒక 4-5 months. అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటవా? అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటవా అంటే అప్పుడు మనకి ఎట్లా ఏ వేలో దుంకాలో అర్థం కాక ఆ వేలో దుంకాల్సి వచ్చింది. అంటే మాట్లాడతా, ఎప్పుడైనా మాట్లాడతా, బూతులు బరాబర్ మాట్లాడతా, నాకేం బొచ్చువి పరగబడదు. కాకపోతే చెప్తున్నా. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇక ఇలా ట్రోల్స్ కూడా చేస్తుంటావు. రీసెంట్ గా మన స్వేగల్ చేసావు. ట్రోల్స్ అంటే నేను ఎవరిని చెయ్యను. స్వేగల్ నా టార్గెట్, నేను దాన్ని ఎప్పుడు ట్రోల్ వేసా. అది ఎట్లా అంటే నా సమితి లెక్క. ఇంకా నా మొగుడికి అది పెళ్ళమైనట్టు కాబట్టి దాన్ని నేను ఖచ్చితంగా దాన్ని ట్రోల్ వేసా, బరాబర్ ట్రోల్ వేసా. బేసిక్ గా అమ్మాయిని ట్రోల్ వేసావు. ఎందుకు ఇటువంటి బట్టలు వేస్తున్నావు ఏంటి అంటే ట్రోల్ వేసావు. మరి మీరు చేసింది ఏంటి? మరి ఏం చేసిన? నువ్వు కూడా నడుము చూపించుకుంటూ చేసావు కదా రీల్స్. ఎప్పుడు? రీసెంట్ గా శారీస్ తో కట్టుకొని. రీసెంట్ గా చెయ్యాలి అట్లాంటి వీడియోస్. 5 years బ్యాక్ కూడా రేణుగోని అట్లాంటి వీడియోస్ చేసింది. అది కూడా నేనేమి ఇక నా అందం చూడని ఇట్లా తీసి చూపెట్టలే. ఏది క్రికెట్ బెట్టింగ్ చేసుకుంటా ఇట్లా ముందు తీసేసి చూపెట్టలేదు. అర్థమైందా? నేనేంది
రేణుగోన్ అంటే బూతులు ఒకటే స్టార్ట్ అయితాయా, ఇంకేం కిల్స్ లేవా తన దగ్గర? ఉన్నాయి, కానీ మెయిన్ గుర్తించింది ఏంటి, మన బూతుల గురించే కదా. బూతులు కిల్స్ గుర్తుపెట్టిరు కరెక్టే. నాకు ఏ సినిమాలలో ఆఫర్ వస్తుందా? సినిమాలో ఆఫర్ రావడానికే కదా ఇప్పుడు నువ్వు ఈ బూతులు కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు. బూతులు కంటెంట్ అనేది కంటెంట్ కాదు. అది ఫస్ట్ ఒక మాట గురించి మాట్లాడేటప్పుడు నేను అన్నిటి గురించి మాట్లాడతా, అన్నిటి గురించి ఫైట్ చేస్తా. బస్సు గురించి చేసిన, ఖమ్మంలో మొన్న ఫుడ్ బాగలేనప్పుడు హైజీన్ లేదని చెప్పి ఫైట్ చేసిన, ప్రతి ఒక్క దాని గురించి ఫైట్ చేస్తా. బరాబర్ అందులో మాట్లాడేటప్పుడు నాకు కన్వర్జేషన్ చేసేటప్పుడే నేను మాట్లాడతా. రీల్ వేరు, యూట్యూబ్ వేరు, సినిమా వేరు అనే డిఫరెంట్ ఉంటాయి. ఈడ చూసిన వాళ్ళు ఆడ చూడరు, ఆడ చూసిన వాళ్ళు ఈడ చూడు. ఈడ యూత్ ఐకాన్ మొత్తం ఈడ ఉంటది ఏడా ఇన్స్టాలో. కాబట్టి బరాబర్ నా కంటెంట్ అది కంటెంట్ అంటే బూతులు మాట్లాడటమే రేణుగోనే కంటెంట్ కాదు. అప్పుడప్పుడు మంచి మాటలు మాట్లాడతా, అప్పుడప్పుడు కాదు, మంచి కంటెంట్ లో బూతులు వస్తాయి. వినరు, మంచిగా చెప్తే ఏ లంచోడికి వినడు కాబట్టి, ఏ దుడుక వినదు కాబట్టి ఇట్లాంటి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, సో కాబట్టి బూతులు మాట్లాడితే కనుక ప్రతి ఒక్కరు వింటారు అంటావు. వింటారు. ఇప్పుడు నేను బూతు మాట్లాడితే బరాబర్ ఆడ ఏం మాట్లాడిందో ఏంటో అని చెప్పేసి వచ్చేస్తారు. సో బూతులు మాట్లాడితే ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు అంటావు. మంచి వీడియోస్ చూస్తే కనుక ఎవరు రారు అంటావు. మంచి వీడియోలు చేసి అలసిపోయినా అంటున్నా నేను. మీరు అలసిపోయారు. చాలా మంది కూడా మంచి వీడియోస్ చేసి వచ్చారు కదా, ఒక స్టేజ్ కి వచ్చారు కదా. వాళ్ళు ఎవరా, ఎంతమంది లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ కపుల్స్, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడను. నా గురించి అడుగు, నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. నువ్వు నా గురించి ఏం అడుగుతావు అడుగు, మొత్తం చెప్తా నీకు కుల్లా. ఓకే, రీసెంట్ గా సిగరెట్ తాగుతూ ఒక ఫ్రాంక్ వీడియో చేసావు కదా. ఫ్రాంక్ వీడియో నిజంగా చేశాను, నిజంగా నాకు తాగడానికి ఫ్రాంక్ వీడియో చేసావా? ఫ్రాంక్ వీడియో చేసినా నేను, జస్ట్ అది. అసలు మీరు మొత్తం ఆ వీడియో చూస్తే నేను ఎక్కడా కూడా సిగరెట్ తాగలే. కానీ మా తమ్మేలు అవసరం కాబట్టి మేము తమ్మేలు అడ్డు పెట్టుకున్నాం. అంటే జనాలు పిచ్చోళ్ళని చేయాలంటే తమ్మేలు అడ్డు పెట్టుకుని ఏమేం చేయొచ్చు. తమ్మేలేం కాదు, నేను వీడియో చూపిస్తా కదా, వీడియోలో కూడా నేను సిగరెట్ పట్టుకొని తిరుగుతున్నా కదా. వీడియో ఉంది, ప్రోమో ఉంది, అన్ని ఉన్నాయి కదా. ఉన్నాయి. నేనేమంటున్నా, ఇప్పుడు మీరేమన్నారు, అది జస్ట్ తమ్నేల్ వస్తే కనుక ఆటోమేటిక్ గా తాగింది. జస్ట్ తమ్నేల్ కాదు, అది సిగరెట్ పట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి పోతా, కానీ బట్ నేను తాగను కూడా. సరే, ఓకే, జనాలకి ఏ మెసేజ్ ఇవ్వడానికి ఫ్రాంక్ వీడియో చేసావు సిగరెట్ పట్టుకొని? వీళ్ళు చిన్న పిల్లలు, 7th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు సిగరెట్ తాగుతా ఉంటారు. వీళ్ళు ఎంత వరకు ఆపుతారు? పెద్దోళ్ళు మంచి చెప్తుర్రా, చెడు చెప్తుర్రా, లేకపోతే నిజంగానే వీళ్ళు ఇస్తారా? చూద్దాం ఒకసారి. వీళ్ళల్లో ఎంత మంచితనం ఉంది, ఎంత చెడుతనం ఉంది. వీడెవడన్నా చెడు చేస్తుంటే వీళ్ళు ఆపరా? ఆ కంటెంట్ వైజ్ వెళ్ళిన ఆపారా? ఎవరన్నా ఆపిరు. చిన్నపిల్లలు ఆపారా, పెద్దవాళ్ళు ఆపారా? పెద్దవాళ్ళు ఆపిరు, చిన్నవాళ్ళు ఆపలేదు. చిన్నోళ్ళు అంటే ఇప్పుడు 7th క్లాస్, 6th క్లాస్, 5th క్లాస్ పిల్లలు ఉంటారా? 5వ తరగతి, 6వ తరగతి చదివే పోరగాళ్ళు ఉంటారా? వాళ్ళు సిగరెట్లు తాగుతురు. వీళ్ళు తాగుతుంటే నేను ఏమంటున్నా అంటే, పెద్దోళ్ళు చూసి కూడా మాట్లాడతలేరు కాబట్టి నేనేం చేసినానంటే, ఇప్పుడు నేను తాగితే వీళ్ళు ఎవరన్నా ఆపరా? ఆ కంటెంట్ వైజ్ వెళ్ళిన. అంటే వీళ్ళల్లో ఎంతవరకు మానవత్వం ఉంది, ఎంతవరకు మంచితనం బతికుంది, వేరేవాడు చెడిపోతుంటే వీళ్ళు ఆపరా అన్నట్టు నేను చేసిన ఒక వీడియో. ఏం పేరు అమ్మాయి పేరు? పూజ క్యూటీ. సో ఆ అమ్మాయిని కూడా ట్రోలింగ్ చేయడం. సో ఎందుకు ఆ అమ్మాయిని మళ్ళీ టార్గెట్ చేశారు? ఆ అమ్మాయిని నేను టార్గెట్ ఏం చెయ్యలేదు. ఆమె గోవా పోయి ఉండే. ఫస్ట్ ఆమెకి నాకు ఎట్లా అంటే పరిచయం, ఆమె నాకు తెలుసు, నేను ఆమెకి తెలుసు. ఒకసారి ఏమైందంటే, ఒక అతను ఉండి నాకు ఆమె వీడియోలు షేర్ చేసిండు, ఆమెకి నా వీడియోలు షేర్ చేసిండు, నాకు ఆమె వీడియోలు షేర్ చేసిండు. ఈమె ఏమన్నది, అలంజన్ చూసుకుంటా అన్నది. ఆడు నన్ను ట్రోల్ వేసినోడు. వాడు అప్పుడు ఒక వెలిగిండు, తర్వాత దెంగిండులే కానీ నా వీడియోలు డిలీట్ చేసినాక. అయితే ఈమె ఏం చేసింది, లంజన్ చూసుకుంటాలే అన్నది. అయితే నీకేమనిపిస్తుంది, నీకు నాకు గొడవ కావాలనిపిస్తుందా? నీ మీద నేను ట్రోల్ వేయాలా, నా మీద నువ్వు ట్రోల్ వేసావా? చెప్పు, బరాబర్ తేల్చుకుందాం అని చెప్పిన. ఆ తర్వాత ఆ గొడవ అంతటితో అయిపోయింది. ఆమె కాల్ చేసింది, చెల్లి వద్దు చెల్లి, బావని ఆ పిల్లల్ని దిట్టకు అది ఇదని అన్నది. అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు అది ఇదని కూడా అన్నది. నేను కూడా ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా, నన్ను బాగానే రిసీవ్ చేసుకుంది, బాగానే చూసుకుంది, బాగానే ఉంది. ఇదంతా కథ బాగానే ఉన్నప్పుడు ఏమైందంటే, తను ఏం చేసింది, ఒక రోజు సడన్ గా కాల్ చేసింది. ఎప్పుడు మిడ్ నైట్ కాల్ చేసి, నా కొడుకు ఇట్లా పడిపోయిందే, ఇట్లా బొక్కలు ఇట్లా అయిపోయినాయి అని చెప్పింది. ఇట్లా అయిపోయినాయి, నాకు పైసలు కావాలి, 50,000 కావాలి అన్నది. 50,000 కావాలంటే నేనేం చేసిన, నైట్ 12 గంటలకి వీడియో తీసి పెట్టిన. ఏమని, ఇట్లా పలానా వ్యక్తికి ఇట్లా బాగలేదు, నేను కూడా పైసలు కొట్టిన, నాకు చేతనైనంత నేను కొట్టిన, 2K కొట్టిన తర్వాత నేను ఆమెకి ఏం చేసిన, ఒక వీడియో తీసి పెట్టిన. వీడియో తీసి పెడితే ఆమె కొలాబరేషన్ తీసుకుంది. ఆమె ఏం చెప్పిందంటే, అరే నేను ఇప్పుడు గోవా నుండి వస్తున్నా, ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తే
నువ్వు బయట తిరిగినావు కాబట్టి లంగా వేసాలు వేసినావు కాబట్టి నీ కొడుకు అట్లా పడిపోయిండు, మన చెయ్యి ఇరిగింది అని అంటారని నాతో చేపించింది. నేను పిచ్చిపుక్ దానిలాగా నమ్మి చేస్తే ఇప్పుడు నా మాట కుల్లాగా నేను అన్ని ఆనెస్ట్ గా చెప్పేస్తా. జనాలు రేణుగోన బూతు మాట్లాడిందా లేకపోతే కంటెంట్ వైజ్ మాట్లాడిందా జనాలకు తెలుసు, మంచి చేస్తుందా చెడు చేస్తుందా రేణుగోన అనేది తెలుసు కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తురు. అయితే నేనేమని చెప్పిన 5-10 ఎవరైతే కొట్టిరో వాళ్ళ గురించి మాట్లాడు అని చెప్పిన. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ ముచ్చటైనా నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఇగో రేపొద్దున రోడ్డు పక్క పోటీ ఎవరికైనా 5-10 లక్షలు అవసరం పడతాయి ఆడుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు పూజా క్యూటీ ఒక వీడియో ఇన్ఫ్లుయెన్సరు, జుట్టు కలర్ వేసుకుంటది, హాఫ్ టీ షర్ట్లు వేసుకుంటది, నడుము చూపిస్తుంది, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటది. అట్లాంటి పూజా క్యూటీ దగ్గరే జస్ట్ 50,000 లేకపోతే రోడ్డు పక్క పోటీ అడుక్కునేటోళ్ళు ఉంటారు, నాలాంటి గరీబ్ వాళ్ళు ఉంటారు, తిండి లేని వాళ్ళు ఉంటారు. అయితే నేనేం చెప్పిందంటే, నేను ఒక వీడియో ఇన్ఫ్లుయెన్సర్ని, నేను పైసలు కమాయించుకోనికే రాలే. ఎందుకంటే నాకు ఇస్తే కుల్లాగా బిజినెస్ ప్రమోషన్స్, ఆ ప్రమోషన్స్, ఈ శారీ ప్రమోషన్స్ కానీ బిజినెస్ వైజే చేస్తా. బిజినెస్ వైజ్ మనకి ఏదైనా నచ్చితే చేస్తాం కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ ఇవి అవే నేను తీసుకోను. అయితే ఈమెకి నేనేం చెప్పిందంటే, నీకెవరైతే 5-10 కొట్టిర్రో వాళ్ళ గురించి మాట్లాడినవనుకో, అరే నేను 5-10 వేస్తే పలానోళ్ళు నా గురించి చెప్పిర్రు, పలానోళ్ళ క్యూర్ అయింది, నేను డబ్బులు వేయడం వల్ల వాళ్ళకి నయమైంది. అప్పుడు ఏమవుతుందంటే మంచితనం ఇంకా మంచి చేయాలనుకుంటారు వాళ్ళు. అయితే ఆ వయసులో నేను వీడియో తీసి పెట్టమంట. ఆమె సపోర్ట్ చేయలేదు. నేను ఏ రోజు అయితే వీడియో తీసి పెట్టినో నాకు ఉల్టా వీడియో తీసి పెట్టింది. నా నెంబర్ ఉంది, ఫోన్ చేయలేదు. అట్లీస్ట్ ఫోన్ చేసి మరి ఏంటి ఎందుకు వీడియో తీసినావు చెల్లె అని అడగలేదు. సరేలే అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా. సరే నేనేం చేసినా, ఇంకా మా వాళ్ళు కొంతమంది ఏమన్నారంటే, అరే నువ్వే ఇచ్చినవా 50,000 అని. 50,000 నేను ఇవ్వడం పక్కన పెట్టండి, రేపు పొద్దున నాలంటోడు ఒక గరీబోడు వచ్చి నీకు అవసరం నాకు 50,000 కాదు నాకు అవసరం ఉందనంటే, నా వీడియోలు చూసేటోళ్ళు నన్ను నమ్మి పైసలు వేసేటట్టు ఉండాలి. అంతే కదా. ఇప్పుడు పూజా క్యూటీని చూసే అరే ఆనే మంచిగా ఉందిరా బాయ్, ఈమె దగ్గర పైసలు ఉండవా, బ్రాండెడ్ బట్టలు వేసుకుంటుందని మనం అనుకుంటాం. ఆమె దగ్గర జస్ట్ 50,000 లేవు. రోడ్డు పక్క పొట్టు ఉండేటోడు ఉంటాడు, గరీబోడు ఉంటాడు, ఊర్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే మేము చేస్తాం అనే దానికి వీడియో అడిగిన, ఆమె ఇయ్యలేదు. మా వాళ్ళు ఉండి అరిచిరు, 50,000 నువ్వు ఇచ్చినవా అంటే, నేను వీడియో తీయబట్టే కదా, నేను వీడియో తీయబట్టే పైసలు కమ్మైనాయి కదా. ఇప్పుడు ఆమెకు ముఖం లేకనే కదా నాతో తీపిచ్చింది. నేను వీడియో పోస్ట్ పెట్టినాక నువ్వెందుకు పెట్టినావు వీడియో, దాని కింద కామెంట్లు వస్తే నువ్వు చూసినవా నువ్వు చేసినవా అని కూడా మాట్లాడింది. ఇప్పుడు ఎవడన్నా సరే రికార్డు ఉందా, రికార్డింగ్ ఉంది, ఆమె నన్ను పైసలు అడిగిన రికార్డింగ్ ఉంది, ఏడ్చుకుంటూ అడిగింది. వినిపించమంటే వినిపిస్తా. ఒకసారి వినిపించినా వినిపించాలా? ఇగో అక్క, హలో నేను హాస్పిటల్లో ఉన్నాను, మా బాబుకు చెయ్యి విరిగిపోయింది, ఆడుకుంటూ పడిపోయాడు. ఇక్కడ పట్టంచడాన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశాను, ఆపరేషన్ చేయాలంటున్నారు. ప్లీజ్ ఎంత కొంత హెల్ప్ చేయమని తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నాను, హెల్ప్ చేయమని. తీర్పు చేద్దామంటే ఇది గోవా వెళ్ళి తిరుపుకున్నారని తప్పుగా అనుకుంటారు, మళ్ళీ ట్రీట్ చేయలేకపోతున్నాను. ఎంత కొంత హెల్ప్ చేయమా ప్లీజ్. ఓకే, వాళ్ళ బాబు కింద పడ్డాడు అనమాట. ఆమె గోవా నుంచి తిరిగి వస్తుంటే తప్పుగా అనుకుంటారని చెప్పేసి అని మిమ్మల్ని అడిగింది పేమెంట్ అడిగింది. వీడియో తీసి కొలాబరేషన్ పెట్టమన్నది అక్క. అది కూడా పెట్టినా, అది కూడా చూపిస్తా జరాగు. అది తీసి పెట్టినందుకో లేకపోతే రేణుగోని ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేస్తలేదు. నేనేమన్నానంటే, నీ వయసు నువ్వు వీడియో నాకు ఇస్తే ఓకే అందరికి థ్యాంక్స్ చెప్పు అని చెప్పేసి. నమస్తే, మీకైతే ఒక ముచ్చట ఇంత పొద్దున్నే వీడియో చేయడానికైతే ఒక రీజన్ ఉంది. పూజా క్యూటీ 999 అని చెప్పేసి తెలుసు కదా, అమ్మాయిల్ని ట్రోల్ చేస్తుంది, అబ్బాయిలకి సపోర్టబుల్ గా వీడియోలు తీస్తుంటది. అయితే నిన్న రాత్రి అయితే పిల్లగాడు ఆడుకుంటా కింద పడి దెబ్బ తాకింది. ఇక్కడ దెబ్బ అంటే మామూలు దెబ్బ తాకలేదు, 2 బోన్స్ కూడా ఇట్లా అయినాయి, స్కానింగ్ అన్ని ఉన్నాయి, రిపోర్ట్స్ కూడా. అయితే నాకు చేతనైనంత, నాకు తినడానికే లేదు, నా పర్సన్స్ తోటి ఒక 1000 చేపించిన, నేను ఒక 1000 చేసిన. నాకు ఈ పూట తింటే రేపు పొద్దురికి లేదు, కాకపోతే నాకు ఇంకా మానవత్వం ఉంది కాబట్టి నేనైతే చేసిన. మీకు ఎంత చేతనైతే అంత, 10 చేతనైతే 10, ఎంత చేతనైతే అంత అయితే చెయ్యండి. దానికేం చిత్తుందక్క గోవా పోయిందని మీరు అనొచ్చు. ప్రమోషన్స్ కోసం అయితే అటు ఇటు తిరుగుతుంది, అంత మాత్రానైతే ఇల్లు పిల్లల్ని తీర్చబెట్టినట్టు కాదు కదా. మీకు ఎంత చేతనైతే అంత, డిమాండ్ అయితే ఏం లేదు, మేము డిమాండ్ చేయడానికి అయితే రాలేదు. ఎవరికి హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళైతే హెల్ప్ చేయండి.
ఇవే ప్రమోషన్స్ కోసం అటు ఇటు పోయి ప్రమోషన్ చేసుకుంటుంది. వాళ్ళ ఆయనకు కూడా కొంచెం హెల్త్ వైజ్ బాగాలేదు. 2 ఆడపిల్లలు, ఒక చిన్న బాబు. వాడు మంచిగా అల్లరి చేస్తాడు. వాడు ఇట్లా బెడ్ మీద పడుంటే నా పానమే ఎట్లెట్లో గాయగా అయినది. అందరికి చెప్తున్నా, ఎవ్రీవన్ అందరు చెయ్యండి. మనసంతా నలిపేసినట్టు అయింది. అందరికి చెప్తున్నా, అందరికి రిపోర్ట్లు పెడుతున్నా. పైసా కోసం అయితే ఇట్లా చెయ్యము. 50,000 కోసం మస్తు తిప్పలు పడుతుంది ఆమె ఆడది. ఓకే. ఇప్పుడు నేనేమన్నానంటే అక్క, ఈమె మీద నాకేం కోపం లేదు. మీరు చూసిరు కదా ప్రూఫ్స్. ఈమె మీద నాకు కోపం లేదు. జస్ట్ ఐ ఆస్కింగ్, నేనేమని అడిగినానంటే రేపొద్దున నీకైనా నాకైనా ఎవరికైనా అక్క, అందరు మిడిల్ క్లాసే అక్క. గిడ పైసా కావాలి. పైసా కావాలంటే మనం కడుపార పిల్లల్ని గంటాం, వాళ్ళని చూపించుకొని ఉండవు, వెనకాల ఆస్తులు కమాయించుకోము. అప్పుడు ఏం చేస్తామంటే ఎవరిదో ఒకళ్ళు హెల్ప్ అయితే కావాలా మనకి. అప్పుడు నేను ఒక వీడియో ఇన్ఫ్లుయెన్సర్ని, అంటే నేను దెంగి తిండికి రాలేదు కదా వీడియోలు చేయనికి, నాకు చేతనైన హెల్ప్ కూడా చేయనికి వచ్చిన. నేను మాట పేమెంట్ వచ్చిందా మరి వాళ్ళకి? వచ్చింది, బరాబర్ వచ్చింది అక్క. నన్ను నమ్మిన వాళ్ళు వేస్తారు, బరాబర్ వేస్తారు. కానీ పేమెంట్ వచ్చిందా, నీకు ఎంత వచ్చింది అంత వచ్చిందా అలా నాకు షేర్ ఇయ్య నేను అడుగుతలేను. నువ్వు అక్క ముచ్చట బయటికి చెప్తే పలానా రేణుగోని వేసిందని కూడా నువ్వు చెప్పొద్దు. వేసిన వాళ్ళు ఎవరున్నారో, పబ్లిక్ ఏదైతే వేసిందో, నీకు జనాలు ఎవరైతే వేసిర్రో వాళ్ళ పేరు చెప్పు. థ్యాంక్స్ అని చెప్పాలా. వాళ్ళు ఎంత వేసిరో వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకి నెక్స్ట్ ఇంకా మంచితనం చేయాలనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు కమర్షియల్ గా పైసలు అడిగినా, నేను వీడియో తీసినా, నువ్వు నీ రికార్డు నువ్వు నన్ను అడిగినావు కదా, ఇప్పుడు విన్నారు కదా, ఆమె రికార్డింగ్ పెట్టింది. నేను ఇక్కడ అమిత హాస్పిటల్లో ఉన్న పటాన్చేరు, నాకు పైసలు లేవని నాకు రికార్డింగ్ పెట్టింది. విన్నారు కదా, నైట్ 12 గంటలకు పెట్టింది. ఇప్పుడు ఆమెలాగా నేను ఒకరోజు అక్క వీడియో తీసి పెట్టంటే కంటెంట్ దొరుకుతలేదు, నాకు కంటెంట్ పెట్టంటుంది. ఆమెకి అక్క నార్మల్ గా జరిగింది అక్క, కుల్లా ఏం జరిగింది అది పెట్టచ్చు కదా. రేణుగానే హెల్ప్ చేసింది, నా మడ్డబీ చెప్పద్దు, నా గురించి ఏం చెప్పద్దు, నువ్వు నీకు జరిగింది చెప్పు. నీ పిల్లగాన్ని తీసుకొచ్చి కాబట్టి ఎంతమంది హెల్ప్ చేశారు కదా, అలా నేమ్ చెప్పమని చెప్పి చెప్పావు. కానీ ఏం చెప్పలేదు అమ్మ, ఆమె ఏం చెప్పలేదు. వాళ్ళకేమనిపిస్తుంది అక్క, రేపొద్దున ఇంకొకరికి చేయాలనిపిస్తుంది. ఇప్పుడు నేను పోయి మళ్ళీ అడుగుతా, హెల్ప్ అడుగుతా, ఇంకొకరికి 10 లక్షలు అవసరం. ఇప్పుడు నేను వస్తుంటే కూడా బ్రెయిన్ కిమ్మర్ అని చెప్పేసి నాకు కుక్కర్ తగిలి 12 లక్షలు కావాలంట వాళ్ళకి. అన్న వాళ్ళందరికి పెట్టిన పొలిటీషియన్ వాళ్ళకి. ఎందుకు పెడితే నాకు బలిషా, నాకు గులనా, హెల్ప్ చేస్తాం. అయితే బెట్టింగ్ యాప్స్, ప్రమోషన్స్ ఇవి చేసుకొని పైసా కమాయించుకొని వచ్చిందా, లేకపోతే పబ్బకి పోయి డాన్స్ అయ్యకి వచ్చిందా? నాకు చేతనైనా మంచి నేను చేస్తారా బాయ్. ఇప్పుడు కూడా అందరికి పెట్టాల్సిన అవసరం నాకేంటి, అన్న వాళ్ళందరికి పెట్టిన, షేర్ చేసిన. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పేమెంట్ వేసారు అంటున్నాం. మిమ్మల్ని మీరు మాట్లాడితే బూత్ కంటెంట్ అని ఇది కాదక్క. ఫస్ట్ నేను ఒక్క ముచ్చట చెప్తా, బూత్ కంటెంట్ అది వేరు వైజ్. రేణుగోనే మాట్లాడే దాంట్లో తప్పు ఎక్కడ ఉండదు. బట్ ఇప్పుడు నేను ఇవా గురించి సరే, నేనే అంత పాల్తు దాన్ని, బేకార్ దాన్ని, నేను బేకార్నే, నువ్వు మంచిదానివి, నువ్వు పత్తిత్తివి అన్నప్పుడు నువ్వెందుకు వీడియో పెట్టలేదు? నువ్వు పెడితే ఇంకా 10 మంది నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడుగుతారమ్మా. నేను చేస్తా, నాకు చేతనైనా చేస్తా, నాకు 10 శాతం అయితే 10, 5 శాతం అయితే 5. ఇప్పుడు వీడియో పెడితేనే వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తేనే ఆ విధంగా ఉన్నట్ట. వీడియో పెడితేనే ఏందక్క, వీడియో నువ్వు సరే ఆమె తరపున ఆమె పెట్టలేదు, సో మీ వల్ల ఆ బాబు హెల్త్ బాగైందని చెప్పేసి మీరు ఒక వీడియో చేసి పెట్టచ్చు. అది ఎలా ఫాల్తు ముఖం మీరే అన్నారు. నేనెందుకు పెడతా అక్క? ఇప్పుడు నేను ఒక్క నిమిషం అక్క, నేను ఇదే వీడియో నేను తీసి పెట్టిన రోజు లంజాలారా మీకు ఇది బిజినెస్ అని అన్నారు. ఆ మాట నేను ఎందుకు పడాలి? ఆ దేవతో పోయింది, ఆ దేవతో గోవా పోతుంది, ఏడికన్నా పోతుంది, దాని గుద్ద ఎట్లయినా దెంగించుకోక. నాకు మానవత్వం ఉన్నందుకు, నాకు మంచితనం ఉన్నందుకు నన్ను బిజినెస్, ఇది ఒక బిజినెస్ అని లంజ అన్నారు నన్ను. మరి నేను ఆ మాట ఎందుకు పడ్డా జనాల్లో? దానికోసమే కదా, దాని పిల్లగాని కోసమే కదా. అది చిన్న వీడియో ఎందుకు పెట్టలేదు? అది నాకు బాధే కదా మరి. సో ఇప్పుడు అమ్మాయి మీ టార్గెట్ అంటారు. టార్గెట్ ఏం లేదు, నేను ఆల్రెడీ చేసిన, మా ఒళ్ళు నర్సీలో ఆచిలో పెట్టేసిన, నేను వద్దులే అని ఇడ్సబెట్టేసిన. నేను దాని నెంబర్ డిలీట్ చేసిన, దానికి నాకు కాంటాక్టే లేదు. బరాబర్ అదే అవుతావు, నేనే అవుతున్నా. నాకు ఒక్కసారి మోసం జరిగితే వాళ్ళ నెంబర్ డిలీట్ చేస్తా, అన్ని డిలీట్ చేస్తా. ఇంతకు ముందు కూడా నేను ఒక టీంతో వర్క్ చేద్దాం అనుకున్నా, 2-3 వీడియోలు తీసుకొని అట్లా ఇట్లా అయిపోయిర్రు వాళ్ళు. అయిపోయిన తర్వాత నన్నే పక్కన దెంగిర్రు. దెంగిన తర్వాత పోతాయి అక్క, మస్తు పైసలు పోతాయి, మస్తు ఖర్చు పెడతాం, వాళ్ళని నమ్మి పెడతాం, వీళ్ళని నమ్మి పోకోక. మనకు దగ్గర మనకు వచ్చి మన టీం వర్క్ జరిగే వరకు ఇట్లాంటి లంజడుకులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. బొచ్చువి వరకు పడద్దు. ఎందుకు పడాలి? ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ చేసావా? ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్సా చేస్తా అక్క, చేస్తా. అంటే ఇంతవరకు ఎప్పుడైనా వచ్చాయి? వస్తాయి అక్క, బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తాయి, పైసలు కమాయించుకొని అయ్యే మంచిది కానీ నేను చెయ్యను అక్క. ఎందుకంటే నాకు తిన్నికి ఉండని లేకపోని, రేణుగోనే సొసైటీ గురించి మాట్లాడుతుంది,
ఒక అబ్యూజ్ వర్డ్ తప్ప నుంచి సొసైటీ గురించి మాట్లాడుతుంది, అన్నిటి గురించి మాట్లాడుతుంది కాబట్టి నేను తీసుకోను అట్లాంటి. మ్యారేజ్ అయిందా? అవ్వలేదు అక్క. సో మీ దగ్గర మంచి కంటెంట్ ఉందని చెప్పేసి అంటున్నారు, బట్ కానీ స్టార్టింగ్ లో వచ్చేసి మీరు మాట్లాడింది అటువంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. సో రేపు వచ్చే మొగుడైనా లేదంటే ఇప్పుడు ఎలాగో అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, సో చూసి నాన్న లేడు, అమ్మ ఒక్కరే, అమ్మ ఒక్కతే ఉంది. సో చూసి మరి మీ అమ్మ వాళ్ళు ఏమనలేదా ఎందుకు ఇలా చేస్తున్నావు అని? అమ్మా అనలేదా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడగడం కాదు. నేను 5 ఏళ్ళకెళ్ళి ట్రగుల్స్ ఒక్కొక్క యూట్యూబర్ కి ఒక్కొక్క వీడియో ఇన్ఫ్లుయెన్సర్ కి మెసేజెస్లు పెట్టి అడుక్కున్న రోజులు ఉన్నాయి. నాకు ఒక్కరు బొచ్చివి ఛాన్స్ ఇయ్యలే. నేను మాట్లాడిన తర్వాత నేను అయిపోయిన తర్వాత ఆ కంటెంట్ వైజ్ ఇప్పుడు నేను మాట్లాడే మాటలు జనాలకి కొంచెం నచ్చే మాటలు మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసినా నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదని ఏం అవ్వాలనుకున్న ఫ్యూచర్ లో? అసలు మీరు ఫ్యూచర్ లో ఏదైనా చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని వాడుకోవడం మనుషులుగా మన ఇది. ఓకే, ఇప్పుడు ఇలా మాట్లాడు ఈ విధంగా కంటెంట్ వల్ల నేను హైప్ వచ్చినా అని చెప్పేసి అంటా. మరి మూవీస్ లైనా షార్ట్ ఫిల్మ్స్ అయినా మీకు అవకాశాలు వచ్చాయా? వస్తాయి, కొన్ని వస్తాయి, కొన్ని మనం చెయ్యం. అరే ఇంతవరకు వచ్చాయా? వస్తాయంటే ఉన్నాయి, కొన్ని ఆడిషన్స్ ఉన్నాయి. అవి ఎంతవరకు అయితే ఏంటి అనేది మనకు తెలీదు. మనం వాటి గురించి చెప్పుకుంటాం కూడా అనవసరం. కొంచెం బూత్ వర్డ్ ఇట్లా డబల్ మీనింగ్ టైప్ లో వచ్చినాయి. డబల్ మీనింగ్ మాట్లాడను నేను. ఇప్పుడు అడి తీసిండ్రా పెట్టిండ్రా గవి కాదు, వచ్చివి నేను అట్లాంటి మాటలు అదే మాట్లాడతాక అలా మాట్లాడితే ఇప్పుడు బ్యాడ్ వర్డ్స్ అంటే ఇంకా అవే కదా, అదే మాట్లాడతా. అదే కదా. ఇక నా బొచ్చేం కాదు, డబల్ మీనింగ్ వేరు, ఇది వేరు. దేనికోసం అంటే అక్క నేను ఇట్లానే మాట్లాడతా. ఇంకా రేపు వచ్చిన హస్బెండ్ అయినా రేపు పుట్టబోయిన కూడా అలానే ఉంటారు కదా. ఇప్పుడు ఈడ మాట్లాడేది ఇక్కడ జనాల గురించి మాట్లాడుతున్నా, ఈడేం జరిగిందనే దాన్ని బట్టి. ఇప్పుడు నేను బయట ఒకటి చూసినా దాని గురించి మాట్లాడుతున్నా కెమెరా ముందు. నేను రేణుగోన ఆఫ్ కెమెరా కూడా ఇట్లుంటదా అంటే ఆఫ్ కెమెరా నాకు కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఆడవి తప్పు జరిగితే అడుగుతా, ప్రశ్నిస్తా. ఈ రోజు వీడియోలు తీసినా ఫేమస్ అయినానని అడగట్లేను. ఇది వరకు కూడా మస్తు అడిగినా, నేను మస్తు అడిగిన రోజు కూడా ఇలానే మాట్లాడదాను. గలీజ్ గా మాట్లాడతాం. గలీజ్ గా ఏందక్క, ఏం గలీజ్ అక్క? ఇప్పుడు కన్వర్సేషన్ చేస్తున్నాం, అందులో ఏదైనా సరే నాకు వెంబడే వచ్చేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా నీ మూతి మీద దెంగింది అంటారు. మూతి మీద దెంగిందంటే వాళ్ళని కూడా చెప్పుతా దెంగింది అని అంట. ఇప్పుడు నార్మల్ అది బ్యాడ్ వర్డా కాదు నాన్న? అది బ్యాడ్ వర్డే. ఇప్పుడు రివర్స్ నువ్వు అన్నావు బ్యాడ్ వర్డ్సే కదా. ఇప్పుడు వాడన్నప్పుడు నువ్వు ఊహించుకోలేకపోతున్నావు. వాడన్నప్పుడు అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళని ఉద్దేశించి అంటలేను కదా అక్క, నీకు అర్థం? సరే, ఎవరు ఉద్దేశించి చెప్తున్నాక ఇప్పుడు నా రియల్ లైఫ్ లో ఉండేటోళ్ళ నేను అంటున్నానా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు. నేను ఇంకా వీడియోలు ఎవరన్నా ఒకటి నాన్న ఇన్స్టాగ్రామ్ లో హాయ్ లంజకొడకల్లారంటే ఎవరిని అన్నట్టు? అది 4-5 months బ్యాక్ తీసిన. సరే, ఒక నిమిషం, ఒకటే క్వశ్చన్. అది కావాలంటే ఇప్పుడు దుడ్క కథలు పడచ్చు, లంజ కథలు పడచ్చు, దాన్ని ఆచిలో పెట్టచ్చు. కానీ పోనీ ఇంకా ఇడ్సబెట్టేసిన నేను అయిందే దాని వల్ల ఫేమ్. ఇప్పుడు నేనేం చెయ్యలేను దానికి, అందుకని చెప్పేసి ఇడ్సబెట్టినా. దాన్ని కూడా గట్టి ట్రోల్ వేస్తారు, పోక ఏం చెయ్యలేంలే అని చెప్పేసి ఇడ్సబెట్టిన. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేమస్ కోసమే వాళ్ళకి మెసేజ్ చేసా, వీళ్ళకి మెసేజ్ చేసి ఎవరు రెస్పాండ్, ఫేమస్ కోసం ఒక నిమిషం, వాళ్ళకి మెసేజ్ చేసా, వీళ్ళకి మెసేజ్ చేసి ఎవరు రెస్పాండ్ ఇవ్వకపోవడం వల్ల నాకు నేను ఈ విధంగా కంటెంట్ చేస్తే ప్రతి ఒక్కరు ఇలా సపోర్ట్ చేశారు అని చెప్పేసి అంటారు. సో దీని వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? యూజ్ ఉందా అంటే ఉంటదంటే వాడుకునే దాన్ని బట్టి ఉంటది అక్క. ఇప్పుడు ఒక విషయం నీకు నీకు ఒకటి ఉందంటే దాన్ని వాడే విధానం బట్టి ఉంటది. నీకాడ ఒక డ్రెస్ ఉంది, దాన్ని నువ్వు మంచిగా వాడుకుంటే ఇంకా 10 ఏళ్ళు వేయచ్చు. చెడుగా వాడుతున్నావు కదా. లేదు, నేను ఇప్పుడు చింపిదెంగు. ఒక నిమిషం, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరేమంటున్నారు, బట్టలు విడిచేసి అలా చేసి ఇలా చేసి అని చెప్పేసి తిడుతున్నా అని చెప్పేసి అంటున్నావు. ఇప్పుడు మిమ్మల్ని చిన్న పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా ఇప్పటి బూత్ వర్డ్స్. అరే చిన్న పిల్లలు మనకంటే బాగా మాట్లాడతారు, మనకంటే బాగా చేస్తారు. రేణుగోనే బూతులు మాట్లాడమే తప్ప అంటే అందరు పెళ్లి చేసుకొని పిల్లల గంటం కూడా తప్ప అంట. నేను సరే ఒకటి అడుగుతా చెప్తున్నా, పిల్లలు కూడా మాట్లాడుతున్నారు అంటావు, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వడానికి మాట్లాడుతున్నా అంటావు. పిల్లలకి నువ్వే ఇలా మాట్లాడితే పిల్లలకి ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా ఎక్కువ చేస్తారు కదా. మరి వాళ్ళు అక్క నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా, గీడా కూడా చెప్తున్నా, పిల్లలు పాడయ్యేదంటే తల్లిదండ్రుల వల్ల పాడైతారు. అసలు తల్లిదండ్రులు ఇప్పుడు ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, కొంతమంది సోకిరి మందాలు లంజలు పెళ్లి చేసుకుంటారు, ఇక కొన్ని రోజులు గులానికి దాకా దెంగించుకుంటారు, తర్వాత పిల్లల్ని కంటారు. అది కూడా వాళ్ళ కోసం కండ్రు. మా లైఫ్ బాగుంది, మా లైఫ్ మంచిగా ఉంటది, మేం పైసలు కమాయించుకున్నాం దానికోసం కండ్రు. ఇరిగి పక్కింటోడు ఏమంటాడు, ఎదురింటోడు ఏమంటాడు, ఎల్లమ్మ ఏమంటది, పుల్లమ్మ ఏమంటది అని చెప్పి కంటారు.
అందరూ అలానే ఉంటారు కదా నాన్న. అందరు అట్లనే ఉన్నారు అక్క. ఇప్పుడు జనాల కోసమే బతుకుతారు. ఇప్పుడు నాతో మాట్లాడేటోళ్ళు ఏమంటారో తెలుసా, అరే రేణుగునరా, అరే అరే మాట్లాడితే మళ్ళీ తిడుతుంది. నేనెందుకు తిడతానక్క నిన్ను, నాకేం అవసరం, మీరు ఏమంటే నేను మిమ్మల్ని ఎందుకంట, మీ దగ్గర నుండి నాకు ఏమని అనిపిస్తే నేను తిడతా, బరాబర్ తిడతా. ఇప్పుడు ఏ గొడవ అయినా ఖమ్మం బస్ స్టాండ్ లో ఫుడ్ విషయంలో జరిగింది, అది గాడ లేదు నేను నెట్టిన్నా అని నేను అడుగుతున్నా. సరే కాదు నాన్న, నేనేమంటున్నా అలా తిట్టకుండా ఇలా ఎందుకు తిట్టకుండా అడిగితే ఆడు అక్క ఆడు ఒక బిచ్చ బామ్మ దగ్గర డబ్బులు తీసుకొని ఫుడ్ ఇయ్యలేదు సుల్లిగాడు, వాడిని ఏమనాలే? ఒక అబ్బాయి ఆడు ఏమన్నాడు, పోలీస్ స్టేషన్ కైనా పో, నువ్వు ఏడికైనా పో అంటే ఏందక్క ఫుడ్ సెక్యూరిటీ ఎడిపోయింది, ఇదంతా ఎడిపోయింది. ఒక బస్ స్టాండ్ లా 100 మంది 1000 మంది తిరిగే బస్ స్టాండ్ లా, కోట్ల మంది తిరిగే బస్ స్టాండ్ అది ఖమ్మం బస్ స్టాండ్ అంటే నీకు ఫుడ్ సెక్యూరిటీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, వైరల్ ఫీవర్లు వస్తున్నాయి, అనేక రోగాలు వస్తున్నాయి. నువ్వు ఒక ప్లేట్కి మినిమం కవర్ అయ్యకోకుండా ఫుడ్ పెడితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నాలాంటి గరీబోడు ఉంటాడు, నాకే ఏదో వైట్ లెస్ ప్లేట్ లెస్ ఏదో ఉంటాయి అక్క, అవన్నీ పడిపోతాయి. నాకు 1 లక్ష రూపాయలు అయితే వెనకాల పెట్టేటోళ్ళు లేడు, నా పరిస్థితి ఏంటి? అంటే ఇన్స్టాగ్రామ్ ఫేమ్ కదా నాన్న, ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అంటే పైసా వస్తుందా అక్క? మరి పైసా మరి అరే పైసా కమాయించాలంటే ఏం చేయాలో తెలుసా, అవి చేయాలి బెట్టింగ్ ప్రమోషన్స్, అవి మాతోటి కావు, మేము తీస్తలేము. ఏదున్నా ఆనెస్ట్ చేసుకుంటా పోతాం, వచ్చిన రోజు సక్సెస్ అవుతాం అక్క. మమ్మల్ని నమ్మి ప్రాజెక్ట్ ఒకటి పెట్టిరనుకో చేతిలో చేస్తాం, బరాబర్ చేస్తాం. బిజినెస్ ప్రమోషన్స్ అవి ఇవి కూడా చేస్తా, నేను చేసినవి కూడా ఉన్నాయి, చేస్తా. చాలా మంది ఇలా మాట్లాడకపోయినా నార్మల్ యామిని ఇయ్యారు ఉందండి, అమ్మాయి ఎంత పద్ధతిగా ఎంత చక్కగా, ఎవరో నాకు తెలియదు, నేను ఆమె గురించి మాట్లాడను. మీరు నా గురించి ఏదైనా అడగండి, నేను మీ గురించి అని కాదు. ఈ వేళ వెళ్తే కనుక పద్ధతిగా చాలా మంది సపోర్ట్ చేస్తారు కదా, ఈ వేళ వెళ్తే నన్ను సపోర్ట్ చేస్తున్నారు అంటే తప్పు కదా. అది పద్ధతి, సపోర్ట్ చేస్తారు అంటే జనాలు పిచ్చోళ్ళు కాదు, జనాలు వెరీ ఇంటెలిజెంట్, మొత్తం తెలివి కల్లోలే ఉన్నారు. నీ కాడ కంటెంట్ ఉందా నీకు సపోర్ట్ చేస్తారు, నీ కాడ కంటెంట్ లేదా కింద పడేస్తారు. నా దగ్గర కంటెంట్ ఉంది, నన్ను సపోర్ట్ చేసిరు. నీ ఛానల్ అయినా అంతే, నా ఛానల్ అయినా అంతే, జనాలైనా అంతే, పొలిటీషియన్ అయినా అంతే, ఏదైనా అంతే. లేదంటే లేదు మంచిగా ఉంటే కాదు, మోసం చేస్తే పోతారు. మోసము ఎందుకు లేనా, మంచుకుంటే ఏడెళ్తున్నారు, అందులో కూడా కల్తీ ఉంటేనే వెళ్తున్నారు. అయిపోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళకి, కల్తీ ఫుడ్ కల్తీ అన్ని తింటారు. కానీ నేనేమంటున్నా, ఈ దీంట్లో నేనేమంటున్నా, జనాలు అందరు ప్రశ్నించాలి, అందరు గొంతులు లేగాలి. మీకు రాజకీయంగా తప్పు జరిగితే అడగండి. రాజకీయం గురించి ఒక నిమిషం అడుగుతున్నావు కదా, జరిగితే తప్పు అంటే ఓటు వేసినప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు జనాలు. ఓటేసినప్పుడు ఓటేసేటప్పుడు ఓటుకి ఇంత డబ్బులు తీసుకుంటున్నారా లేదా? ఓటుకి రైట్స్ మనకి ఎక్కడ ఉంటాయి? ఇక ఓటుకు డబ్బులు తీసుకున్నప్పుడు ఎలా రైట్స్? దీని గురించి కూడా నేను మాట్లాడతా. ఓటుకి డబ్బులు తీసుకుంటారు అంటున్నావు, నువ్వే నిజాయితీగా పరిపాలన చేస్తే నువ్వు మా ఇంటికి వచ్చి డబ్బులు ఎందుకు ఇచ్చినావు? అంటే జనాలు వేస్ట్ కాలే కాబట్టి కదా. వేస్ట్ కాలేదు, జనాలు ఎందుకు వేస్ట్ కాలే? ఫస్ట్ నువ్వు నిజాయితీగా పరిపాలన చేస్తే, రాజకీయ నాయకుడు ఒక నాయకుడు పరిపాలన చేస్తే, నువ్వు నిజంగా లీడర్ అయితే, జనాలు మెచ్చిన లీడర్ అయితే ఆనెస్ట్ పోవాలి. ఓకేనా? వాళ్ళు వేస్ట్ కాదు. నువ్వు అదే నువ్వు ఒక ఊరికి రోడ్ వేపి, ఒక ఊర్లో కరెంట్ వేపి, ఒక ఊర్లో బస్ వేపి, ఒక ఊర్లో పిల్లలకి అనాథ పిల్లలకి ఆ చదువుని లేకపోతే గరీబోనికి చదువు చెప్పు, స్కూల్ మంచి చెప్పి, రోడ్లు మంచి చెప్పి, అన్ని మంచిగా చెప్పి, నీకు ఓటు ఆటోమేటిక్ గా పడిపోతుంది. నువ్వు చెయ్యలేదులే కాబట్టే, నీ గుద్దలు దమ్ము లేదు కాబట్టే నువ్వు పైసిచ్చి ఓటు కొనుక్కుంటున్నావు. పైసిచ్చి ఓటు కొనుక్కున్నప్పుడు మన యూతల వాళ్ళకి తెలియదా మరి? ఎవరికి? మన జనాలకు తెలియదా? చేసినప్పుడు ఒక్క నిమిషం, ఒక డబ్బు ఇస్తున్నప్పుడు అప్పు మనకున్నప్పుడు మన చేతిలో ఉంది, ఎవరిని ఎంచుకోవాలన్నది. నువ్వు డబ్బు ఇస్తే నాకు అవసరం లేదు, డబ్బు ఇచ్చినోడికి ఏ రోజు ఓటేయాల? డబ్బు ఇచ్చినోడికి నేను చూసిన, డబ్బు ఇచ్చినోడు కాకుండా వేరే వాళ్ళకి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే జనాలు అప్పుడు మోసం చేసినట్టే కదా. వేరే వాళ్ళు ఇద్దరు జనాలు ఎవరిని మోసం చేయరు. జనాలు ఎప్పుడో చేసే మంచి కోసం కంటే ఇప్పుడు వచ్చే 100-150 కన్నా కేజీ కూరగాయలు వస్తాయని తీసుకుంటారు. గరీబోళ్ళు ఏం చేస్తారు? సరే ఒక నిమిషం, గరీబోలే కాదు, ఉన్నోళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు తీసుకుంటారు. అమ్ముకున్నప్పుడు ఇంకా వాడేం చేస్తారు మనకు? నాయకుడు నాయకుడు ఏం చేస్తాడంటే, నాయకుడికి దమ్ము లేక పైసా పెడుతుండు. దమ్ము లేక ఎందుకు? దమ్ము లేదు, దమ్ము లేకపోతే పైసలు ఎందుకు పెడతాడు? వాడి దగ్గర పైసలు కాబట్టి పెడుతున్నాడు. నువ్వు ఇదే ఒక ఊరికి మంచి చేస్తే, నువ్వు రోడ్లు చక్కగా వేసినావు, బస్సులు చక్కగా వేసినావు, పిల్లలకి చదువు చక్కగా ఉంది, అన్ని చక్కగా ఉన్నాయి ఆల్మోస్ట్. అలాంటి టైంలో నువ్వు వస్తే జైజాలు కొడతారు తప్ప నుంచి చీపోరాని రాళ్లతో కొడతారా అని నేను అడుగుతున్నా. సరే ఓకే, మీ పాయింట్ ఆఫ్ లో మీరు వాళ్ళ నాయకులు తిడుతున్నారు. నేను నాయకులు కూడా పెద్ద గొప్ప నేను చెప్పట్లేదు. నేనేమంటున్నా, నాయకులకే సపోర్ట్ చేస్తారు కదా. నేను అలా సపోర్ట్ చేయట్లేదు. నేనేమంటున్నా, మనం కూడా మారాలి, వాళ్ళని మార్చాలి. ఎవరిని మార్చాం?
కదా ఆ, ఎవరిని ఎవరిని మార్చడం మార్చాం? చేత కానప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఆ. గురించి వీళ్ళ గురించి కంటెంట్ చేసినప్పుడు ఉం. ఎవరిని ఎంతవరకు మార్చావు మరి ఇప్పుడు నాయకులు చాలా నేను ఒక నాయకులను విషయం. తిడతాలేను నాయకుల గురించి చెప్తున్నా ఒక్క ఆ, మాట ఓకే, నాయకులు ఏ చెప్పావు. నాయకుల్ని తిట్టాల్సిన ఎవరైనా అవసరం మనకు మారతారా లేదు మరి? ఎవరైనా మారతారా ఎవరు- ఎవరైనా మారతారా మారతారు కొంతమంది అయినా ఎవరు మారారు ఇప్పటి వరకు కొంతమంది అయినా మారతారు ఎవరు మారారు? మారతారు బరాబర్ మారతారు అక్క అది నీ first వీడియోలు మనం బాగుంటాయి మారాలి. ఆ? ఏం మారాలి ఆటోమేటిక్ అంటే కుల్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడద్దు ఏంటంటే నువ్వు ఒక మాస్క్ వేసుకో మొహానికి అని నువ్వు చెప్తున్నావు మళ్ళీ ఇప్పుడు వచ్చి. చెప్పట్లేదు అలా. మరి గిదే కదా అక్క నువ్వు అడిగింది. నేనేమంటున్నా ఆ. ఫస్ట్ మనం ఏంటంటే మన ఆ. ఓటును అమ్ముకోకుండా ఆ. మనం మన నిమ్మలంగా ఓటుని అమ్ముకోవటం కాదదే ఆ. నీకు ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీ అయిన రాజకీయ నాయకుడివే అయితే ఉం. నువ్వు ఊరికి మంచి చేస్తే ఉం. నువ్వు వచ్చినప్పుడు నేనుండి జై కొడతా నా ఊరికి సరే ఈసారి నువ్వే ఆ. నిలబడిక. ఆ? ఈసారి నేను నువ్వే నిలబడను నేను నిలబడే అంత అవసరం నాకు లేదు కానీ నేను చెప్పే ముచ్చట ఇది ఒక నువ్వు నిమిషం. మంచి చేస్తే ఉం. నీకు జై జైలు కొడతారు జనాలు నువ్వు ఆనెస్ట్ గా వచ్చి నుంచుంటే నీ దగ్గర రూపాయి లేకపోయినా నీకు ఓటేస్తారు ఓకే ఏ నాయకులు చెయ్యరు ఆ. మనకు తెలిసిన విషయం ఆ, సో మీరే స్వయంగా నిలబడి ఉం. సపోర్ట్ చేద్దాం మీకు ఆ థాట్ ఉంది ఎలా? లేదు నాకేం లేదు ఉంది కాబట్టే కదా మంచి మంచి నేనే- content చేస్తున్నా అన్నా కదా మంచి Instagram మంచి లో. కంటెంట్లు తీస్తున్నా కానీ నాకు అది లేదు రాజకీయాలు ఏం లేదు. అవి ఇవేం లేవు నేనేమంటాను మార్చడానికే కదా ఆ? జనాలను మార్చడానికి జనాల్ని ఈ పిచ్చి పిచ్చి వాళ్ళను ఈ విధంగా చేస్తున్నారు ఇలా మార్చనీకి ఉన్నారు. మార్చనీకంటే నేను అదే ఖమ్మం బస్ స్టాండ్ లో వీడియో తీసి పెడితే ఉం. 100 మంది తింటూరు కానీ ఒక్కరు సప్లై చేయలేదు వీళ్ళ నోరు ఎడిపోతుంది ఉం. వీడియో ఇన్ఫ్లుయెన్సర్లకు పెడతారు యాంకర్లకు పెడతారు ఉం. యూట్యూబర్లకు పెడతారు ఉం. బ్యాడ్ కామెంట్లు ఉం. వీళ్ళ నోరు అక్కడ దెంగిందా అని అడుగుతున్నా నేను వాళ్ళని ఇప్పుడు రీల్ చేసావు ఆ. చేసి పెట్టావు ఆ, ఒక్కడనే రెస్పాండ్ అయ్యాడు ఆ? అవ్వ అయ్యిండ్రు మొత్తం అయ్యిండ్రు ఇప్పుడు ప్రశ్నించే అవ్వలేదు గొంతు నువ్వే అంటున్నావు కదా నాన్న. నేను వాళ్ళకి అదే చెప్తున్నా ఆడవ్వలేదు లైవ్ లో ఈడ అయ్యిరు ప్రశ్నించే గొంతుంటే ఏదైనా ఉంటది అదే నాకు ఇక్కడ సపోర్ట్ చేయొద్దు మీరు అక్కడ సపోర్ట్ చేసి ఉంటే ఉం. ఈ రోజు ఆ హోటల్ సీల్ అవుతుంది ఉం. సీల్ అవుతుంది మళ్ళీ ఒక హైజీన్ హోటల్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఉం. అంతే సో ఎంత చేసినా ఎవరు మారరు అంటావు మారతారు అంతే కదా. మారాలే ఎప్పుడు మారాలే మారాలి ఉం. ప్రపంచం నీకు అన్యాయం జరిగితే నువ్వు అడగాలి ఉం. నా కూతురుకి రేపు జరిగితే నేను వచ్చి బయట మాట్లాడాలి ఉం. లేకపోతే నా కూతుర్ని నా కొడుకే గిల్లినా కూడా నేను వచ్చి మాట్లాడాలి ఉం. ఆ. రీసెంట్ గా మన కోల్కతాలో కూడా జరిగింది ఉం. దాని జరుగుతాయి గురించి కూడా మాట్లాడావు కదా ఉం? దాని గురించి దాని గురించి మాట్లాడినంటే నేను తప్పు మస్తు పట్టట్లేదు. కామెడీ ఉంది అది నీ కామెడీ ఆ. గురించి నేను అనట్లేదన్నా ఆ. మాట్లాడావు కదా అంటున్నాను మాస- అది ఎట్లాంటిదో తెలుసా ఇప్పుడు అక్క మాట్లాడిర్రు ఎవ్రీవన్ ఏం చేసిర్రు జస్టిస్ చేయాలని కొవ్వొత్తులు పట్టుకొని అవును. తిరిగిర్రు అంటున్నాం ఇదే మాట నేను ఎవరైనా చెప్తాను చేశారు అసలు ఆ? న్యాయం ఎవరు చేస్తారు వాళ్ళకి ఏమన్నా ఎవరు చేయడు న్యాయం ఈడ ఏం చేయాలంటే నేను ఒక్క ముచ్చట చెప్తున్నా ముందు ఇది ఏంటి వీడియోలు ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు తీసేటోళ్ళు వీళ్ళు లేకపోతే మీడియా వాళ్ళు అందరికి నేను ఒక్క ముచ్చట చెప్తున్నా గా సీన్ ఉన్నంత సేపే ఉంటది ఆ పిల్ల ప్రాణం ఆ పిల్లకి పోతుంది తల్లిదండ్రుల 2 రోజులు ఏడుతారు మర్చిపోతారు ఇది ఎంతకంటే పెద్ద ఏమి లేదు కానీ ఇందులో నాకు ఒక్కటే ఒక బాధ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి వీడియో ఇన్ఫ్లుయెన్సర్లు వీడియో తీసిరు అందులో ఎవరు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు కొవ్వొత్తులు పట్టుకొని తిరిగిన వాళ్ళలో అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు అరే ఎంత మందిని మోసం చేసి ఉంటారు వాళ్ళ లైఫ్లలో మోసం చేయలేదా పెళ్లి లగ్గం చేసుకుంటా అని వాడుకొని ఇడ్సబెట్టిన వాళ్ళు లేరా గరీబ్ది ఇది లేదని చెప్పి ఇడ్సబెట్టిన వాళ్ళు లేరా క్యాస్ట్ చూసి ఇడ్సబెట్టిన వాళ్ళు లేరా మా అమ్మ వద్దంటుందని ఇడ్సబెట్టిన వాళ్ళు లేరా చాలా మంది ఆ? మరి వీళ్ళందరూ ఎందుకు వీడియో తీసిర్రు ఎవరు తీయమంటే తీసిండ్రు అది నేను అడుగుతున్నా ఎవరిది అంటే ఇప్పుడు అది రేపు అది అన్యాయం అన్యాయం రే ఒక నిమిషం ఆ అమ్మాయికి నచ్చక మరి అక్కడ గొడవ ఏమైందో మనకు ఆ. తెలియదు సో అలా అయిపోయింది ఈ అబ్బాయి మోసం చేశాడు అంటున్నాం అవతల పర్సన్ కూడా ఇష్టంతో ఉన్నది చేసింది ఉన్నది చేసింది మోసం చేసింది అంటే ఇప్పుడు నువ్వు నమ్మిస్తేనే కదా చేసేది ఇప్పుడు నువ్వు నన్ను నమ్మిన నువ్వు నన్ను ఇద్దరిని మంచోళ్ళని చెప్పాను ఇద్దరు మంచోళ్ళని చెప్పాను అలానే చెడ్డలు చెడ్డోళ్ళు మంచోళ్ళు ఆడోళ్ళు ఉంటారు మొగోళ్ళు ఉంటారు నేను కాదంటలేను కానీ మొగోళ్ళకి చెప్తున్నా వాళ్ళు చేస్తారు కదా వాళ్ళు చేసేదానికి వాళ్ళు మళ్ళీ కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుడు ఎందుకు నేనేమంటానంటే కొత్త చట్టాలు తీసుకురాండి కొంచెం ఆడోళ్ళకి సేఫ్టీ తీసుకురాండి ఆడోళ్ళు అంటే మైనస్ 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 తీసి పారేసిన కరేపాకు అని చెప్పేసి అయితే తీసి పారేది రేవంత్ రెడ్డి గురించి కూడా కరెంట్ విషయంలో మాట్లాడారు కదా చాలా కరెంట్ కామెంట్స్ మరి కట్ అయిపోతుంది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది అంతే చాలా మంది కామెంట్స్ పెట్టారు పెడతారు అలా కామెంట్ పెట్టడానికి చేతనైతది కానీ అడగనికి చేత చేత కాదు అడగాలే నీకు అన్ని ఏం చెప్తే నువ్వు బయటకు వచ్చి అడగాలి సంపుతరా మీరు ఒక్కరే సపోర్ట్ చేస్తే ఇట్లా గొంతులు వేస్తే కలుస్తుంది అంటారా కలుస్తుంది 10 మంది 10 చేతులే ఒక్కరు నడిస్తే దారి అవుతుంది ఇంకొకరు నాతో పాటు ఇంకొకరు నడిస్తే 10 మంది నడిస్తే రోడ్ అవుతుంది ఇదే దారిలో మళ్ళీ ఎవరైనా నడిచారా మీ దారిలో నడుస్తారు నడుస్తారు ఎప్పుడు టైం పడుతుంది జనాలకి అర్థం కాని టైం పడుతుంది జనాలకి ఏం ఆలోచిస్తారంటే అరే ఇది మంచా చెడా రేణుగున పైసా కోసం రేణుగున పైసా కోసం కాదురా బాయ్
న్యాయం కోసం చేస్తుంది అన్నప్పుడు సపోర్ట్ చేస్తారు. మీరు బేసిక్ గా ఎప్పుడు చూసిన అమ్మాయిలు అయితే ఏమనరు, మీ టార్గెట్ అబ్బాయిలా? ఎప్పుడు టార్గెట్ వాళ్ళని- అబ్బాయిలే. ఎందుకని వాళ్ళని ఏమైనా మోసం చేసావా? ఏమైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఈ విధంగా వచ్చావా? లవ్ ఫెయిల్యూర్ అంటే లవ్ ఫెయిల్యూర్ ఉంది 6th క్లాస్లో, 6వ తరగతిలో ఉంది. దాని తర్వాత నుంచి దాని కాదు కానీ నాకు ముందు అబ్బాయిలు అంటే నచ్చరు. అంటే నాకు కావాల్సిన వాళ్ళు తప్ప నుంచి నాకు కావాల్సిన వాళ్ళు కూడా ఎట్లుంటారు ఏం చేస్తారు అని గమనించుకొని నడుస్తా. ఈ మడ్డవి లవ్వులు బొచ్చు బొడగడ్డ అంటే నాకు ఏం నచ్చవు. మళ్ళా ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయింది 6th క్లాస్ లో. లవ్ ఫెయిల్యూర్ అయిందా అంటే అది ఎట్లుంటది అంటే, ఈ రోజు పైస ఉంటేనే ఎవడైనా మనం డేక్తుడు, పైసా లేకపోతే లేదు. యువత పోరగాళ్ళకి కూడా నేను ఒక ముచ్చట చెప్తున్నా, ఆడ పోరగాళ్ళకి వా రూమ్ కు దొరకపోయినామా దెంగినమా ఇట్లా పెట్టినమా అన్నట్టే ఉంటారు. ఎవరిని నమ్మద్దు, ఎవరితోటి మోసపోవద్దు. లంజడుకులు ఎట్లుంటారంటే ప్రేమించేటప్పుడేమో నువ్వే నా గుండె నా గుద్ద అన్నట్టుంటారు. ప్రేమించిన తర్వాత ఏమో ఇంకా కులం అడ్డొస్తుంది, మా మమ్మీకి నచ్చదా కులం, మా డాడీకి నచ్చదా కులం అనేది ఇట్లా దెంగుతారు. దెంగినప్పుడు ఏం అనిపించదు, గుద్దరేగి దెంగినప్పుడు. అందరికీ నేను ఇదే చెప్తున్నా, ఆడపోరగాన్లకి లవ్వులు చేయొద్దు లంజడుకుల్ని అని చెప్తున్నా. ఎవరికి నచ్చిన పని వాడు చేసుకోండి, ఆరాంసే తినండి పండుకోండి. కానీ అదే ఇప్పుడు లవ్ చేస్తారు అక్క, ఒక్కొక్కసారి ఏడుస్తారు, నా కాడికి వచ్చి బాధపడతారు. అరే ఇట్లా మోసం చేసిండు, నా మొగుడు ఇట్లా చేసిండు, ఎవడు మోసం చేసినా ఎందుకు చావాలి, దేవుడిచ్చిన జిందగీ బతుకుదాం, బతికినంతకాలం బతుకుదాం. ఎవడైనా చావాల్సిందే. ఎవ్వడు ఎన్ని పొలిటీషియన్ కోట్లు ఉన్నోడు, బంగారు ప్లేట్లు అన్నం తిన్నోడు, లేకపోతే ఒక పూల పాటు మీద పడుకున్నాడు కూడా చావాల్సిందే, పూలు చల్లుకుంటా గోయిందా కావాల్సిందే. కానీ అందరికీ నేను ఒక ముచ్చట చెప్తున్నా, ఏమనంటే మీకు నచ్చిన పని మీరు చేయండి. వాడంటాడు వీడంటాడు రేణుగోనతో మాట్లాడితే అదైతుంది ఇదైతుంది అనేది మాట్లాడకండి. మీకు ఏదనిపిస్తే అది చేయండి. రేణుగోన కరెక్ట్ అనిపిస్తే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. మన సంతోష్ అన్న ఇంటర్వ్యూ చేశాడు అనమాట, కామెంట్స్ వచ్చాయి ఏమని, స్వాయిగల్ని ఏమో మొత్తం బాగా సపోర్ట్ చేస్తున్నాడు, సో మన రేణుగోని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని. అంటే ఆడ ఎందుకు తగ్గారు మీరు? ఈ విధంగా ఇట్లా మా దగ్గర ఇట్లా గట్టి గట్టి మాట్లాడుతున్నారు, అక్కడ ఎందుకు మాట్లాడలేకపోయారు? అక్కడ ఎందుకు మాట్లాడలేదంటే అది నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ నేనేమనుకున్నానంటే ఆమె ముందు రోజు ఆమె చేసిన ఇంటర్వ్యూలు నేను చూడలేదు, బేసిక్ గా చూడకోకుండా ఇచ్చిన ఇంటర్వ్యూ అది. దానికి నాకు గొడవ కూడా, అది నన్ను గరీబ్ దాని అన్నది కాబట్టి దాని గుద్ద దెంగుతున్నది. అప్పటి నుంచి నాకు అవసరం లేదు ఆ లంజవత అయితే నాకెందుకు. దాని పర్సనల్ లైఫ్ గురించి మస్తు మంది చెప్తారక్క నాకు చేయమని, అదొక ఆడపిల్ల ఆడకూతురు, దాని గురించి నేనెందుకు చేస్తా. దానికి నాకు వీడియోల పరంగా గొడవలు ఉన్నాయి, దాన్ని దెంగిడ్స పెడతా అంతే. అయ్యో, పర్సనల్ లైఫ్ గురించి నాకు ఇంత బొచ్చువి పరగబడదు. అది 100 పెళ్లిళ్ళు చేసుకున్నా దాని లైఫ్ ఎట్లుందో, దాని కెరియర్ ఎట్లుందో, దాని మైండ్ సెట్ ఎట్లుందో దానికే తెలుస్తుంది. ఎవడన్నా సరే ఒక లంజడుకు చూస్తేగాడు మోసం చేస్తే అప్పుడు అమ్మాయిలు ఇట్లా తయారవుతారు. అది సొసైటీకి తెలియదు, సొసైటీకి అన్ని తెలుసు, కానీ రగ్గు కప్పుకొని పడుకుంటది మళ్ళా అంతే. దొంగపుకు మాటలు దెంగుతారు అంతే. అరే ఆ లంజని తెలుసు మనకి, అరే ఆస్తి ఉందారా వీనికి, కారు ఉందారా, వాడు ఒకవేళ లంచదనం చేసిండు అనుకో, కార్లో దిగిండు అనుకో, అరే సలాం చేస్తారు ఆయనకి. పొలిటీషియన్ అయి ఉన్న పైసలు కమాయించుకున్నా కూడా దండాలు పెడతారు. ఇప్పుడు నాలాంటి గరీబ్ దానికి చేస్తారా? చేయరు. వాళ్ళకి కావాల్సింది పైసా పైసా పైసా. కానీ పైసా అన్న వాళ్ళు అందరికి ఒక్క ముచ్చట చెప్తున్నా, మీరు చచ్చిన రోజు మీతోటి ఇంత పాటి బంగారం కూడా వెయ్యరు. ఇవాళ కేజీలు బంగారం వేసుకుంటారు మీ మెళ్ళలా కానీ మీ ఎక్కడైనా, కానీ రేపొద్దున గింత బంగారం రాదు. ఒక వీడియో అన్నమాట, ఒక అబ్బాయి ఇట్లా పైసలు విసిరేసి చేశాడు కదా, అప్పుడు ఒక వీడియో చేశారు, అదే మేము కూడా గరీబులము అదే ఇదని. అట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మనకి పైసా విలువ తెలియదు. ఒక గంటకి 10 రూపాయల కోసం ఒక గంట సేపు పనిచేసిన రోజులు ఉన్నాయి. 50-80 కేజీలు బండిల్స్ లేపి పైన వేస్తే నేను ఈరోజు నా చేతులు ఇట్లా పగిలిపోయి ఇట్లా అయినాయి, నెత్తురు వచ్చి నాతో పాటు ఉన్న మగోడు కూడా లేపలేకపోతే ఇట్లా పగిలి నాకు ఇప్పటికి కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. 10 రూపాయల కోసం గంట సేపు తిప్పలు పడ్డ రోజులు ఉన్నాయి. ఈ లంజడుకు తెలియక నా రోడ్ల మీద పైసలు ఇసిరేసేది ఎందుకు? ఎవరి కోసం, దేనికోసం? అరే పైసా అంటే దేవునితో సమానం. పైస ఉంటే అన్నీ వస్తాయి, పైస ఉంటే తిండి వస్తుంది. అదే ఆ పైసా లేక ఎంతమంది చచ్చిపోతురు. అదే ఆ పైసా పెట్టుకోలేక దవాఖాన్లు ఎమ్మటి మొన్న దవాఖాన్లు ఎమ్మటి వచ్చి నేను ఇట్లా ఇంటర్వ్యూకి వస్తే దవాఖాన్లలోకి వచ్చిన వాళ్ళు రోడ్ల ఎమ్మడ వండిండ్రు. పైసా లేక, రూములు లేక, తిన్నేకి లేక, ఏడన్నా అన్నం పెడుతుంటే జాలి మొహం వేసుకొని పోయి అడుక్కొని తింటురు. ఎంత బాధాకరం. నువ్వు పైసా ఎందుకు ఇసిరేస్తుంది? పైసా అంటే లక్ష్మీదేవి, దాన్ని నువ్వు చక్కగా ఖర్చు పెట్టరా బాయ్, నువ్వు చేతికి రా బాయ్. పైసా కోసం 10 గంటలు కష్టపడ్డోడు ఉంటాడు, 200 కోసం పాకి పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను కూడా చేసిన 200 కోసం. అమ్మ ఏం చేసేది అప్పుడు? డాడీ డాడీ ఏం రీసెంట్ కాదు, నాకు 2000 డేట్ ఆఫ్ బర్త్ అయితే మా డాడీ 2001లోనే చనిపోయిండు. పుట్టిన తర్వాత 6 నెలలకే చనిపోయిండు. కానీ అప్పటి నుంచి కూడా నేను కూడా బాసాలు తవ్విన హోటల్లో చేసిన పని ఎందుకు సిగ్గుపడాలి? కష్టపడ్డా లంజతనమా దొంగతనమా?
హోటల్లో బాసాలు తోమి ఆ బల్లాలు తుడిచినందుకు నాకు 100 రూపాయలు ఇస్తుండే 12 గంటలు చేస్తే. బట్టలు ఉతకానికి కూడా సరుకు కూడా పైసలు సరిపోకపోతుండే. మా మమ్మీ అంటుండే ఇవన్నీ ఇట్లా పాడు చేసుకొని వచ్చిన, ఉతకానికి కూడా సబ్బు లేదంటుండే. అట్లా అంత కష్టపడ్డాం పైసా కోసం. ఈ రోజు ఎందుకు పైసలు నీకు పుక్కట్లు వస్తున్నాయి, ఏం చేస్తున్నావు? ఏంటి ప్రమోషన్స్ చేస్తే వస్తున్నాయి, గా పైసా గట్లా పడేయచ్చా? వీడియో ఇన్ఫ్లుయెన్సర్లకు ఎన్ని ఛాన్సులు ఉంటాయో తెలుసా? అవన్నీ వాడుకోవాలి, మనకు వాడుకోవాలి, 10 మందిని మనం లాగాలి. పైసా పడేయద్దు, తిండి పడేయద్దు. అన్నం పడేసేటోళ్ళు అందరికీ, అన్నం కానీ కూర కానీ ఏది పడేసినా కూడా ఒక్క ముచ్చట చెప్తా. ఆ అన్నం లేక మేము పాసిపోయిన అన్నం తిన్న రోజులుండే. మా మమ్మీ మమ్మల్ని ఎవరికాడైనా పనికి పెడితే 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నప్పుడు 7 ఏళ్ళు ఉన్నప్పుడు మాకు పాసిపోయిన అన్నం పెడుతుండే జనాలు. వాళ్ళు చికెన్ ఫ్రై అది ఇది తిని మాకేమో గొడ్డుగారం పెడుతుండే. ఇట్లాంటి ఎన్నో పడ్డాం. అమ్మ కూలి పని చేస్తుండే. అప్పుడు మాకు ఆయన కూలి పని చేసిన అమ్మ కడుపు నేను అన్నం పెట్టలేకపోతుండే. ఇట్లనే ఏమన్నా నమ్మి పెట్టిపోతే పాసిపోయిన అన్నం పెడుతుండే. ఎక్కడ ప్రాపర్ మీది? మాదా లక్ష్మీపురం. ఎక్కడ? ఖమ్మం సైడ్ కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్, లక్ష్మీపురం పక్కన నకిరిపేట మాది. నా ఓను. ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారా? 6 అమ్మాయిలు 2 అన్నయ్యలు. 2 అక్కలు చచ్చిపోయారు, 1 అన్నయ్య చచ్చిపోయిండు. మొన్నటిదాకా ఒక 2 పిల్లల్ని సాధినా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. వాళ్ళ గురించి నేనేం చెప్పలేను. ఇంకా సాధినాక వాళ్ళ రెక్కలకు బొచ్చు వచ్చినాక ఎగిరిపోయిండ్రు. పోని నన్ను చూస్తారానో లేకపోతే నన్ను ఏదో చేస్తారానో అని నేనైతే తిండి పెట్టలేదు. మాట్లాడతారు ఎప్పుడన్నా? మాట్లాడతారు. వాళ్ళకి పైసా అవసరం ఉంటే అక్క పైసా అంటారు. ఇది వరకు రేణుగోనే కాదురా, మారిపోయింది. ఉంటాడు నా అక్క కొడుకు, వాడిని 10 ఏళ్ళు సాధిన, 10-12 ఏళ్ళు సాధిన. నేను నాకు 9 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండకంటే పని చేసి వాడిని సాధిన. వాడేం చేస్తాడు ఇప్పుడు? ఎప్పుడైనా ఫోన్ చేసి అక్క పైసలు ఉంటాయి అంటాడు. అట్లా ఆడి పైసలు ఉంటేనే కావాలంటున్నా. ఆ పైసల కోసం మెసేజ్ చేస్తాడు. ఆంటీని తగులుకొని దెంగేసిండు. అది ఎప్పుడన్నా తేడా చేస్తే అక్క నేను వచ్చేస్తాను ఏడుస్తాడు. నువ్వు రా ఏడన్నా ఓ. ఇదివరకు రేణుగునైతే కాదు, ఇప్పుడైతే మారిన. నా కెరియర్ కోసం నేను బతుకుతున్నా. ఇదివరకు మీ అందరి కోసం నా లైఫ్ మొత్తం దెంగిచ్చిన. పెళ్లి చేసుకోవాలందా? చేసుకుంటా. ఎటువంటి అబ్బాయి రావాలనుకుంటున్నావు? ఎటువంటి మంచోడా రావాలనుకుంటాం. వాడు ఇప్పుడు ఎవడైనా సరే మనం చూస్తాం, ముఖం చూస్తాం, నచ్చుతాడు, చేసుకుంటాం. తర్వాత క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఆడు కొట్టేటోడా, తిట్టేటోడా, చంపేటోడా, లేకపోతే నేను అన్నం తింటుంటే లంచ్ అన్నం తింటుందిరా అనేటోడా, లేకపోతే నాకు బట్టలు లేవంటే తేకోకుండా అరే వాళ్ళ అమ్మ గీసిన గీత దాటనోడా, అవన్నీ అప్పుడు బయటకు వస్తాయి. ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఎవడైనా సరే ఏదైనా సరే, వస్తువు అయినా మనిషి అయినా ఏదైనా చూడడానికి బాగుంటది. దాని లోపల ఎంత మ్యాటర్ ఉంటుంది అనేది కలిసి ట్రావెల్ అవుతుంటే తెలుస్తుంది. పెళ్ళైన వాళ్ళకైనా అదే, పెళ్లి కాని వాళ్ళకైనా ఇదే, ఎవడైనా ఇదే. ఓకే, ఎనీవే పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు? ఇక మరి పెళ్ళి అంటే ఏమో అక్క, ఆ లైఫ్ మీద ఆశ లేదు. లైఫ్ అయితే దెంగింది అనుకుంటున్నా. నేను మాట్లాడే మాటలకి నన్ను చేసుకునేటోళ్ళు, నాకు నచ్చి నన్ను వచ్చేటోళ్ళు అయితే ఉంటారు అని నేను అనుకుంటలేను. బరాబర్ వస్తే వాళ్ళ ధైర్యానికి నా దండాలు, జోహార్లు. పెళ్ళైనాక కూడా ఇలానే గట్టిగా మాట్లాడతావా, లేదంటే? నా ప్రొఫెషన్ అది, నేను మాట్లాడతా, ఇలానే మాట్లాడతా. నేను ఇంటికి పోయినప్పుడు ఎట్లా ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా. పిల్లలు పుట్టిన తర్వాత ఇలానే అలా చేస్తే ఇలానే గలీజు తిడతావా వాళ్ళని? ఇట్లా తిట్టనంటే వాళ్ళు చేసే పని బట్టి. ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా దాచి పెడితేనే ఇంకా అది ఏంటమ్మా, ఏంది మమ్మీ అదని అడుగుతారు. నువ్వు మాట్లాడితే ఇంకా కుల్లా ఉంటది. అదిరా ఇదిరా అని చెప్తే. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా నేను మొన్న ముచ్చట వీడియో కూడా తీసిన. అరే స్కూళ్ళల్లో కూడా వారానికి ఒకసారి ఒక క్లాస్ పెట్టండి. ఏమని? అరే టచ్ చేసి ఇట్లుంటది, అబ్బాయిలకి ఇట్లా బ్యాడ్ టచ్, అమ్మాయిలకి బ్యాడ్ టచ్ నేర్పియండి, అబ్బాయిలకి ప్రైవేట్ ప్లేస్ లో టచ్ చేయొద్దని చెప్పండి. చెప్తే అది కూడా ఒకటి ఉంటది. స్కూళ్ళలో కూడా పెట్టండి. అవి కరాటాలు పెడతాం, మేము అది పెడతాం, లేకపోతే పెప్పర్ స్ప్రే పెట్టి ఇట్లా కొడతాం అంటే కుదరదు. మళ్ళీ అంత దెంగదీడ. స్కూళ్ళలో కూడా ఇట్లాంటివి పెట్టండి. ఇప్పుడు ఇది కోల్కతా జరిగిన కానీ అయితే ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం. చిన్న పిల్లలకి నేర్పిస్తారు, పెద్దోళ్ళకి బ్యాడ్ టచ్ అంట, గుడ్ టచ్ అంట, అదంట ఇదంట. ఇవన్నీ మరి ఏందో మరి నాకు అర్థమైతలేదు. ఇది కూడా స్కూళ్ళల్లో కానీ ఎక్కడన్నా ఇది స్టార్ట్ అయితే ఒక కొత్త క్లాసు ఖచ్చితంగా తేడా, ఒక సొసైటీలో మార్పు వస్తుంది. గవర్నమెంట్ సర్కార్ కూడా వీటన్నిటికీ ఒక సొల్యూషన్ చెప్పాలి. ఏంటంటే ఒక అమ్మాయికి వెళ్ళి చూస్తే ఏమవుతుంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేస్తే ఎట్లుంటది, అబ్బాయిని అమ్మాయి మోసం చేస్తే ఎట్లుంటది, ప్రతిదానికి ఒక సెక్షన్ ఉండాలి. అది ఎట్లుండాలంటే రాడ్ దింపినట్టు ఉండాలి. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వల్గర్ చేస్తున్నారు అనమాట, బట్టలు ఎలా అంటే ఎలా వేసుకోవడము. సో అందువల్ల కూడా చెడిపోతున్నాను నా ఒపీనియన్. ఏమంటారు? బట్టలు నేను అదే చెప్తున్నా, అందరికి చెప్తున్నా, ఎవ్రీ వన్ కి ఒక్కటే ఒక ముచ్చట చెప్తున్నా. ఏమనంటే అందరికి ఒకటే ఒక ముచ్చట. ఇప్పుడు నీకు చెయ్యాలనుందా వీడియో, నువ్వు ఆంటీవి, నీకేం లేదు, నీ లైఫ్ మొత్తం దెంగింది, నీకేం కంటెంట్ నీకు వచ్చినావు, నువ్వు వీడికి కంటెంట్ నువ్వు కెమెరా కంటెంట్, 10 మంది నేర్చుకునే కంటెంట్.
నువ్వు కాదు నేను గుద్ద లేపుతా లేకపోతే సన్లు చూపిస్తా లేకపోతే దెంగిపిస్తా అంటే మనం మడ్డ కూడా వచ్చినవా అంట నేను రావద్దని చెప్తున్నా. ఇప్పుడు నీ కంటెంట్ వైజ్ నీకు దొరికితే రా, ఇప్పుడు నువ్వు 10 మందికి మెసేజ్ ఇస్తే రా నాలాంటి వాళ్ళకి. కానీ నువ్వు ఏం చేస్తున్నావు, పెద్ద పెద్ద ఆంటీలు వచ్చి అరే పోరగాండ్లు రాండ్రా, ఎందుకు ఇదంతా మీరే గుడ్డలు కూడా తీసుకొని ఇట్లా చేస్తే ఇంకా సొసైటీ ఏమవుతుంది, యూత్ పోరగాండ్లు ఏమవుతారు. ఇప్పుడు నాలాంటి చేస్తుందంటే నాకు పెళ్లి కాలేదు, నాకు ఛాన్సులు కావాలి. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు వేరు, కొన్ని నేను తీసే వీడియోలు వేరు. ఎందుకంటే నాకు మూవీస్లో కానీ నా కిల్స్ ఇవన్నీ చూపించుకోనికి వచ్చిన. మీ కిల్స్ ఏముంటే మీరు చూపించుకోండి. వీడియో ఇన్ఫ్లుయెన్సర్ అయినాక మీరు బిజినెస్ పెట్టి చూడండి, దమ్ దమ్ లేసిద్ది, మిమ్మల్ని తీసుకుపోయి గుట్ట మీద కూర్చోబెడుతుంది. ఎందుకంటే మీరు సెలబ్రిటీ కాబట్టి. కానీ మీరు ఎందుకు వాడుకోరు మీ బుర్రని? ఏదైనా వ్యాపారం చేసుకోండి, ఏదైనా బిజినెస్ చేసుకోండి. ఇట్లా కాదు గుద్ద తెంగించుకున్నామా 5 నిమిషాల్లో 500 వచ్చినాయా. ఓకే ఎనివే థ్యాంక్ యూ మా. ఒక్కసారి మా ఛానల్ వాళ్ళకి చెప్పవా? హాయ్ టీవీ అక్క శిల్పారెడ్డి అక్క చాలా రోజుల నుండి ఇంటర్వ్యూ కావాలని అడిగి మరి పిలిపించుకుంది ఈరోజు. స్పెషల్లీ అక్కకైతే థ్యాంక్స్ చెప్తున్నా, నాకు మంచి ఆఫర్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అక్కకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ నాన్న.